హైదరాబాద్ మై హోమ్ భూజాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్సియు భూములను ఆక్రమించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మై హోమ్ భూజా దగ్గర ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆందోళనకు దిగారు. మై హోమ్ భూజా భూమిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ మై హోమ్ భూజా దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్సియు భూములను ఆక్రమించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మై హోమ్ భూజా వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆందోళనకు దిగారు. భూజా భూమిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ తెర మీదకు తీసుకొస్తున్నారు ఆయన. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఇంతకు అక్కడ ఏం జరిగింది, ఇదే అంశానికి సంబంధించి బల్మూరు వెంకట్ ఏమంటున్నారో చూద్దాం. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఈరోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400కు పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము, యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్, దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది.